I am Venom. Welcome to my world. ఇప్పుడు నా కడుపు నింపుగా ఎవరిని కావాలంటే వాణ్ణి తింటాను. ఎవరిని విడిచిపెట్టను. అప్పుడు చూసిన వెనం వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న వెనం వేరు. ఎవ్వడు తప్పించుకోలేడు. ఎవడిన దమ్ముంటే నాతో రండ్రా అవెంజర్స్. మీరందరూ నన్ను చూస్తారని నాకు తెలుసు. ఈసారి దమ్ముంటే నన్ను ఆపండి. మీ వల్ల కాదు. ఛాలెంజ్ ఫేస్ టు ఫేస్. మననే అంటాడా వీడు? వీడికి బాగా ఎక్కువైంది. మళ్ళీ వీడు ఎలా తిరిగి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. సరే, వాడు ఎలాగో ఫేస్ టు ఫేస్ అన్నాడు కదా, నేనే ముందెళ్ళి వాడికి 4 తన్ని వస్తాను. కంగారు పడకండి. మనందరం గుంపులుగా వెళ్తే గుంపుగా వచ్చామని అనుకుంటారు. ఒక్కడి తర్వాత ఒక్కడెళ్ళి వాడికి చితక్ కొడితేనే అప్పుడే వాడికి తెలుస్తుంది. రేయ్ వెనం, వస్తున్నాడు రా టోనీ. ఎవరినైనా రాని. ఎవడ్రా అదే? వెనక నుంచి వచ్చి కొడుతున్నావా టోనీ? ముందుకొచ్చి కొట్టడానికి ఏమవుతుంది? కొట్టు కొట్టు, నువ్వు ఎంత కొడతావో కొట్టు. అప్పుడు మీరు చూసిన వెనం వేరు, ఇప్పుడు చూస్తున్న వెనం వేరు. ఈసారి నేను మామూలుగా విడిచిపెట్టనురా. రేయ్, మీరందరూ నా టార్గెట్. మీలో ఎవరిని విడిచిపెట్టను. అందరినీ బంధించి పడేస్తాను. అది కూడా నా వెనంలోనే. నన్ను నువ్వు ఎంత కొట్టాలని చూసుకున్నా నాకేం కాదు. బాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, దెబ్బలు తింటున్నావు కదా. సరే, ఇప్పుడు ఇంకొక యాక్షన్ చూడు. ఇప్పుడు ఎలా ఉందిరా? మాట్లాడుతున్నావు కదా, నిన్ను విడిచిపెట్టాను రా ఈరోజు. నీ మక్కలు కొడతా. నీకు అస్సలు ఛాన్స్ లేదు. నిన్ను బ్రతకనివ్వం. ఇంతకు ముందు అనవసరంగా ప్రాణాలతో వదిలేసాం. ఈసారి విడిచిపెట్ట. ఏం చేస్తున్నావు? నేను కదలేకపోతాను. ఊపిరాడలేదు. ఏం చేస్తున్నావు రా? డెలీసియస్, సూపర్ గా ఉన్నావురా టోనీ. ఇంకా భద్రంగా అక్కడే ఉండు. ఎవడైనా రండ్రా. ఈసారి నేను మిస్టర్ దున్నపోతు వచ్చాడు. రారా తేల్చుకుందాం. హల్క్, ఇంతకు ముందు నువ్వే కదా నన్ను కొట్టింది. ఎప్పుడు నిన్ను కొడతానరా నేను. ఓ మై గాడ్, వీడి పవర్ కొంచెం ఎక్కువ ఉంది. పైగా నా పవర్ ని వీడికి చూపించినట్లయితే అప్పుడు తెలుస్తుంది. హల్క్, ఇప్పుడు ఉంటుంది చూడరా. అప్పుడు వెనం అనుకుంటున్నావేమో. ఈసారి నేను నా వెనంలో అందరినీ బంధించి పడేస్తాను. ఇప్పుడు అయిపోయావరా హల్క్. నీకిస్తాను. అది కూడా తేల్చుకుందాం. టోనీని ఏం చేసావు? ఇప్పుడు నువ్వు టోనీని మళ్ళీ వెనక్కి తీసుకొని రాకపోతే నిన్ను ఎరగ్గా నన్నే కొడతావా? ఇప్పుడు నేను నీకిస్తాను చూడరా. ఇప్పుడు నువ్వు నా చేతిలో చావు దెబ్బలు తింటారా. ఎక్కడికి కూడా తప్పించుకోలేవు. మనుషుల్లే కొడతారా నువ్వు? ఇప్పుడు నిన్ను విడిచిపెట్టను. ఎక్కడికి పారిపోతారా? నువ్వు ఎక్కడికి పారిపోలేవు. నా చేతిలో దెబ్బలు తింటావు. సరే, ఇప్పటికే బాగా ఎక్కువైపోయింది. హల్క్, ఇక నా ఆట నువ్వు చూస్తావురా. ఇంతవరకు నా గురించి నీకు తెలీదు. నాలో ఉన్న కొత్త శక్తి చూసావంటే నీకు పిచ్చెక్కిపోతుంది. నిన్ను కొట్టి గెలవలేనని నాకు తెలుసు. అందుకే నాలోనున్న శక్తి ద్వారా నిన్ను మింగి నా వెనంలో బంధించి పడేస్తా. డెలీషియస్ రా. ఇంకా ఎవడైనా ఉన్నాడా? హల్కు, ఐరన్ మ్యాన్ ఇంకా లేరు. ఇప్పుడు వారు ఇక రారు. ఈ సిటీ నాది. ఇక్కడ వెనం ఉండి చూస్తున్నా కూడా భయం లేదరా నీకు? వావ్, టేస్టీ టేస్టీ. ఇంకా నాకు కావాలి, చాలా తినాలి. ఆకలేసేస్తుంది. ఇదెవరు? ఓ మై గాడ్. అరే మంట. ఊరి నాయనో, ఎవర్రా ఈ స్పీడు? కంటికి కనబడట్లేదు. ఊరే మెరుపుతీగా, నువ్వొచ్చావా? ఇప్పుడు నీకిస్తాన్రా. అది కూడా చూద్దాం వెనం. నువ్వు నేను తేలిపోదు ఈరోజు. నా గురించి నీకు తెలీదు. అందరిలో నేను నీకు దొరుకుతా అనుకున్నావా? దొరకన్రా. ఇప్పుడు చస్తా నా చేతిలో. ఐఎమ్ ద ఫ్లాష్. నన్ను పట్టుకోవాలంటే సగం. అరే, నీకు నువ్వేమన్నా అంత పెద్ద టఫ్ అని ఫీల్ అవుతున్నావా? నిన్ను పట్టుకోవడం నాకు ఎంతసేపు కూడా కాదు. నా దగ్గరున్న వెనం ని యూజ్ చేసి నేను ఎక్కడున్నా సరే పట్టేసుకుంటా. నువ్వు ఎక్కడికి నా దగ్గర నుంచి తప్పించుకోలేవురా. రేయ్, నిన్ను కొట్టిన దెబ్బలకే
అప్పుడే ఎముకలు ఇరిగిపోయినట్టుగా ఉన్నాయి. మరీ అంత డెలికేట్ గా ఉంటే ఎలా నాన్న? కొంచెం గట్టిగా ఉండాలి కదా. ఇప్పుడు నిన్ను కూడా మీ వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. వావ్, టేస్టీ. ఇంకా ఎవరైనా ఉండిపోయాడా? ఇంకా అందరూ అయిపోయారా? సరే, ఇక మొత్తం లాస్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళు తిందాం. బాగా ఆకలిగా ఉంది. వీడు ఇప్పటికే చాలా ఎక్కువ చేశాడు. ఇక వీడు నా చేతుల్లో చావబోతున్నాడు. సరే, దానికంటే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను నా స్నేహితుడికి ఒక విషయం చెప్పాలి. అరే ధను, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయగలవు. ఎందుకంటే ఒకవేళ నేను కూడా వీడికి బలైపోతే తర్వాత మమ్మల్ని కాపాడేది ఎవరు? హే ధను, లేవరా ఒకసారి. హే మిస్టర్ ధను, లే. అరే లేవయ్యా, ఈ టైం అప్పుడు కూడా పడుకుంటున్నావు. అరే సిటీ మొత్తం ధ్వంసం అవుతుంటే నువ్వు దర్జాగా పడుకుంటున్నావేంటి? సిటీలోకి ఆ వెనం మళ్ళీ వెనక్కి వచ్చాడు. ధను, ఇప్పుడు నువ్వు మాకు సహాయం చేయాలి. అవెంజర్స్ అందరినీ వాడు వెనంలో బంధించి మింగేశాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను వెనక్కి తీసుకొని రావాలంటే నా దగ్గర ఉన్న శక్తి సరిపోదు. ఎందుకంటే వాడికి ఇప్పుడు కొత్త శక్తులు వచ్చాయి. ఆ శక్తులు చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను వాడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాను, కానీ కన్ఫర్మ్ లేదు. వాడిని నేను కొట్టగలనా లేదా నాకు తెలియదు. చెప్తున్నా కదా, నేనైతే 100% కొట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ వాడు కూడా నన్ను బంధించినట్లయితే అప్పుడు నువ్వే మాకు సహాయం చేయాలి. అవెంజర్స్ హౌస్ లోని నేను నా సూట్ నైతే పెట్టాను. ఆ సూట్ నార్మల్ సూట్, దాన్ని నువ్వు అప్గ్రేడ్ చేయాలి. ఇలాంటిది ఏదో జరుగుతుందనే ముందే ఆ సూట్ నేను పెట్టాను. ఆ సూట్ ని నువ్వు వచ్చేసి స్పైడర్ వెనం లా అప్గ్రేడ్ చేయాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మిత్రమా, దయచేసి ఆ పని చేసి పెట్టు. అరే కానీ స్పైడర్ మ్యాన్ అదేదో నాకు చెప్తున్నావు కదా, అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా. నువ్వే అప్గ్రేడ్ చేసుకొని నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి కొట్టచ్చు కదా. నేను దానికి అప్గ్రేడ్ కి సంబంధించి అన్ని పెట్టుకున్నాను, కానీ అదంత స్పీడ్ గా అప్గ్రేడ్ చేయడం నా వల్ల కాదు. నువ్వు మాత్రమే చేయగలవు. అది నీకు ఉపయోగపడుతుంది మిత్రమా, నువ్వు వెళ్ళి చెయ్యు. నేను ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఆ వెనంగాడికి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. ఇంతకు ముందు అనవసరంగా వీడిని నేను వదిలేశాను. అందుకే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మా మీదకి ఎక్కుతున్నాడు. ఈసారి నేను అస్సలు విడిచిపెట్టను. అందుకే ముందు జాగ్రత్తకి స్పైడర్ వెనం కి సంబంధించిన సూట్ నేను అప్గ్రేడ్ కోసం రెడీ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు చేయడం కష్టం. ధను ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తాడు. అంతకంటే ముందు వీడు నా చేతిలో బతకాలి కదా. హే వెనం, ఎలా ఉన్నా మై డియర్ ఫ్రెండ్? ఒకసారి వస్తావా? ఓ, నా పాత స్నేహితుడు ఎవడో వచ్చినట్టుగా ఉన్నాడే. గొంతు వినబడుతుంది. ఓ, వచ్చేసావా మిత్రమా? ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కలుస్తున్నాను, కానీ ఇలా కలుస్తామని అస్సలు అనుకోలేదు. ఓ, నన్నే కొడతావా? నన్నే కొడతావా? ఈసారి నీకు ఇస్తాను రా. ఇంతకు ముందు ఏదో నా దగ్గర అంతగా శక్తులు లేవు కాబట్టి కొట్టావు, కానీ ఈసారి నిన్ను విడిచిపెడతానా? నువ్వు మా వాళ్ళందరినీ విడిచిపెట్టు వెనం, లేకపోతే నీ అంత చూస్తాను రా. చెప్తున్నాను విడిచిపెట్టు. అరే రే, ఇప్పుడు చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు విడిచిపెట్టకపోయావా తర్వాత నీ ప్రాణాలు పోతాయి వెనం, ఎక్కడికి తప్పించుకోలేవు అసలు నా చేతిలో. రేయ్, ఇంతసేపు నిన్ను కొట్టలేక కాదు, కావాలనే టైం పాస్ చేస్తున్నాను. కొట్టాలనుకుంటే నువ్వు పెద్దేమన్నా విచిత్రమా? నేను నా శక్తిని ఉపయోగించాననుకో, తరువాత నువ్వే పోతావు. నువ్వు నన్ను ఎంత కొట్టాలనుకున్నా నీ వల్ల కాదు. సరే, ఇంకా టైం అయిపోయింది మై డియర్ ఫ్రెండ్. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా నీ కోసం బాగా ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా హాయ్ బాయ్లు చెప్పుకో, ఓకేనా? ఎప్పుడు దొరుకుతావా అనుకున్నారా? చివరికి దొరికేశావు. సరే, ఇక చాలు. ఇక నిన్ను తినడం మిగిలింది. అయిపోయింది. ఇప్పుడు సిటీలో అవెంజర్స్ ఎవడు లేడు. ఎవడైనా నా జోలికి వచ్చినా కూడా వాడిని చంపేస్తా. నాకు భయమే లేదురా. ఈ వెనంకి అడ్డే లేదు. ఇప్పుడు ఈ లాస్ సెంటర్స్ లోని ఒక్క మనిషి కూడా లేకుండా చేయడమే నా యొక్క లక్ష్యం. అది మొత్తం చేసుకుని ఇక్కడ వెనం కి సంబంధించిన వెబ్స్ మొత్తం పెట్టేసుకుంటా. ఈ సిటీయే నా సొంతం చేసుకుంటా. ద వెనం టైమ్ ఇస్ బ్యాక్ అగైన్. ఎవడొచ్చినా కూడా వాడిని చంపి పడేస్తా. అరే ఈ వెనంగాడు చాలా డేంజర్ గా ఉన్నాడే. ఇప్పుడు ఏం చేయాలి? స్పైడర్ మ్యాన్ ని కూడా వీడిలా చేశాడు. అబ్బా, నాకేం అర్థం కావట్లేదు. వీడేంట్రా బాబు మరి ఇంత ఘోరమైన పవర్స్ తో వచ్చాడు. ఇప్పుడు నాకు లింక్ ఎట్టిపోయాడే. ఈ స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఏదో అప్గ్రేడ్ చేయాలంట. అది నేను అప్గ్రేడ్ చేయడం ఏంట్రా బాబు? అదేదో అవెంజర్స్ చేసుకోవచ్చు కదా. కానీ సూట్ కాబట్టి మనం ఒకసారి ట్రై చేయొచ్చు. సరే, మనం ట్రై చేద్దాం. పోతే పోయింది. మనకి సూట్స్ అంటే ఎలాగో ఇష్టం కదా. సరే, లేట్ చేయకుండా మనమైతే అవెంజర్స్ ఇంటికైతే వెళ్దాం. మన స్పైడర్ మ్యాన్ ఏమని చెప్పాడు మనకి? ఊరి నాయనో, అది నార్మల్ సూట్ కాదు. వెనం గాడే ఇంత పవర్ఫుల్ ఉన్నాడంటే స్పైడర్ వెనం సూట్ అంట. మరి అది ఇంకెంత పవర్ఫుల్ ఉంటుందో. అది ఎన్నిట్లకి అప్గ్రేడ్ అవుతుందో నాకు తెలియదు, కానీ మనమైతే ఎట్టి పరిస్థితిలో ఈసారి వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా మనమైతే అవెంజర్స్ కి సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజలందరికీ సహాయపడుతున్నారు కాబట్టి ఇది మన టైం. మనం వాళ్ళకి సహాయం పడాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ హౌస్ కి అయితే వచ్చేసాం. సో స్పైడర్ మ్యాన్ ఆల్రెడీ చెప్పాడు దాన్ని అప్గ్రేడ్ చేయడం అంత సింపుల్ కాదని. కానీ ఏదైనా మనకి సింపుల్ కదా. ఏదైనా ఈజీగా అప్గ్రేడ్ చేసి పడేస్తాం. ఓకే, ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ హౌస్ కి అయితే
వచ్చేసాం. ఈ పైన మన స్పైడర్ మ్యాన్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. నాకు తెలిసి సూట్ అయితే 100% అక్కడే ఉంటుంది. ఇదే కదా, ఎస్ ఇదే ఆ రూము. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళందరూ పెట్టుకున్నాడు, కానీ స్పైడర్ మ్యాన్ సూట్ ఎక్కడుంది? ఇప్పుడు ఆ సూట్ నేను ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎక్కడుంది? ఒకసారి వెనక్కి తిరుగు. దిక్కులు చూస్తావేంటయ్యా? నేను ఎక్కడున్నానో కనబడట్లేదా? ఓ పొట్టిగా ఉన్నానా? ఇదిగో నువ్వు అప్గ్రేడ్ చేయాల్సింది ఇదే సూటు. ఇదిగో నేను తర్వాత మళ్ళీ మాట్లాడడానికి అవ్వదు. ఎవర్రా నువ్వు? మాయాద్వీపంలోని బుల్లి కింకర్లా ఉన్నావు. సరే గాని ఇప్పుడు నిన్ను ఎలా వేసుకోవాలి? చూడడానికి ఎంత ఉన్నావే, నీకు పవర్స్ కూడా రావట్నా, మరి ఎలా అప్గ్రేడ్ చేయాలి? ఒరే నాయనా, నేను ఎవరికైనా సరిపోతానురా. ఒకసారి నువ్వు వేసుకొని చూడు, ఈజీగా సెట్ అయిపోద్ది. వేసుకున్న తర్వాత నీకు పవర్స్ అయితే రావు, కానీ ఒక టాస్క్ చెప్తాను, చెయ్యి. వేసుకో. ఇప్పుడు చూడరా రే, సరిపోతున్నావు కదా, సరిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, సిటీలోని కొంతమంది క్రిమినల్స్ ఉన్నారన్నమాట. ఆ క్రిమినల్స్ ని యాక్చువల్లీ మా స్పైడర్ మ్యాన్ అన్నయ్య కొడతాడు, కానీ ఇప్పుడు మా స్పైడర్ మ్యాన్ అన్నయ్య ప్లేస్ లో నువ్వు వెళ్ళి కొట్టాలి, అది కూడా పవర్స్ లేకుండా. ఆ క్రిమినల్స్ చాలా డేంజరస్. ముందు టాస్క్ వచ్చేసి ఇలా, ఈ టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే నువ్వు స్పైడర్ వెనమ్ అప్గ్రేడ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే సరిపోయింది, నాకు అర్థమైంది. కానీ నువ్వు మాట్లాడకు. ఒకే బ్రెయిన్ లోనే ఇద్దరం మాట్లాడంటే కష్టం, నాకు చాలా ఇరుగ్గా ఉంది. దాంతో పాటు ఎలా సరిపోయిందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ సూటు. ఓరి నాయనో, ఎగరగరా బాబు. ఎటువంటి పవర్స్ లేవు, అంతా నార్మల్ గా ఉంది. పవర్స్ ఉంటాయేమో అనుకున్నాను, అబ్బా హ్యాపీ అయ్యాను. కనీసం పవర్ లేదు. సరే, పవర్ లేకపోయినా పర్లేదు, మెల్లగా అప్గ్రేడ్ చేద్దాం. నేనేదో స్పైడర్ వెనమ్ అంటే పెద్ద సూట్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇలాంటిది వస్తుందని నేను అనుకోలేదు. చెడ్డీ వేసుకున్న సూట్ వచ్చింది. ఇంకా నువ్వు నన్ను అప్గ్రేడ్ చేయలేదయ్యా. అప్గ్రేడ్ చేస్తేనే సూట్ పవర్స్ కూడా పెరుగుతాయి. మంచిగా డ్రైవింగ్ చేయడం రాదు, ఇంకా సూట్ గురించి మాట్లాడుతున్నావు. సరే, ఎదురుగా వచ్చేసి ఇప్పుడు వైట్ కలర్ లో కనబడుతుంది చూడు, అక్కడ ఇన్వాన్షన్ అవుతుంది. అక్కడ ఉన్నారు క్రిమినల్స్, వాళ్ళని వచ్చేసి పోలీసులు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరినీ కిల్ చేసి పోలీసులకి హెల్ప్ చేయాలి. వెళ్ళి తొందరగా. ఓకే, ఇక నువ్వు నోరు మూసుకొని ఉన్నట్లయితే ఇక నా పని నేను చేసుకుంటాను. మనమైతే సూట్ అప్గ్రేడ్ చేయడానికి సమయం అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది. ఓ, మీటర్స్ పక్కనే ఉన్నారు వీళ్ళు. ఓరు నాయన, ఇందులో ఉన్నారు క్రిమినల్స్. పోలీసులు కూడా అటాక్ చేస్తున్నారు. ఏయ్ ఆగండ్రా, మీరు ఆగకపోతే నేను వచ్చి అటాక్ చేస్తా. ఇదిగోండి, తీసుకోండి. అరే యార్, ఇలా కాదు, కొంచెం వెనక్కి వెళ్ళి గుద్దాలి. అరే వీళ్ళు కనీసం లొంగట్లేదు చూడండి, దిగను కూడా దిగట్లేదు. మీరు దిగపోయారనుకోండి, నేను దిగుతాను. నేను దిగాను అనుకోండి, తర్వాత రచ్చ రంబోలు అయిపోతుంది అనమాట. ఓకే, మన దగ్గర పవర్స్ అయితే లేవు, అది గుర్తు పెట్టుకోవాలి. మనం కార్ కవర్ తీసుకొని వీళ్ళందరినీ షూట్ చేయాలి. ఏ కాల్చకండ్రా రే. ఓకే, చూసుకున్నట్లయితే పోలీసులు వీళ్ళు ఫైర్ చేస్తున్నారు. ఇదే మంచి సమయం, ఒక్కొక్కటి తలకాయ లేపేయాలి మనం. ఇక్కడి నుంచి కాచుకో. 1 2. ఓ, నన్ను కాలుస్తున్నారు. ఇప్పుడు ఇస్తాను చూడరా మడత కాజా, తీసుకోరా. ఏయ్, వీడెవడో క్రిమినల్ లా ఉన్నాడు, జైలు నుంచి తప్పించుకున్నట్టుగా ఉన్నాడు. ఫైనల్లీ వీళ్ళందరినీ చంపేశాను. ఎస్, బుల్లి కింకరడా, ఇదిగో అందరినీ చంపేశాను. అయ్యో, కానీ పోలీసులను కాపాడలేకపోయాను. వీళ్ళ పని అయిపోయింది. సరే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? సూట్ ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదే. అయ్యో, నువ్వు పోలీసులు కాపాడలేకపోయావు కాబట్టి సూట్ అప్పుడే అప్గ్రేడ్ అవ్వదు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొంతమంది క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన కూడా అటాక్ చేయాలి. వాళ్ళపైన అటాక్ చేసి నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు నీ సూట్ వచ్చేసి స్పైడర్ వెనమ్ లా అప్గ్రేడ్ అవుతుంది. ఓహో, ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. నెక్స్ట్ క్రిమినల్స్ ఎక్కడున్నారో నువ్వే తీసుకెళ్ళు, నాకైతే అంత ఐడియా లేదు. ఓకే, ఇప్పుడైతే మనం ఎట్టి పరిస్థితిలో ఛాన్స్ ఇవ్వకుండా అందరినీ కిల్ చేయాలి, అప్పుడు మనం అప్గ్రేడ్ అవుతాం. ఓకే, ఫైనలీ మనమైతే ఒక ప్లేస్కి వచ్చాం. వీడు తీసుకొచ్చాడు. ఏయ్, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓరి నాయనో, వీడెవడో నా మీదకి వస్తాడు బ్యాట్ పెట్టుకొని. రే, నన్ను కొట్టడానికి వస్తావా? నీకు ఇస్తాను చూడరా ఇప్పుడు. ఇదిగో తీసుకో. వీడికి మామూలుగా ఇవ్వను, కుమ్మి పడేస్తాను చూడండి. అరే, వీళ్ళ గ్యాంగ్ మొత్తం రైట్ సైడ్ లో ఉంది, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓరి నాయనో, వీళ్ళందరినీ మనం కొట్టాలంటే కొంచెం కష్టమే. మనం కొంచెం లాంగ్ వెళ్ళి కవర్ తీసుకోవాలి. అరే, వీడికి ఏం కావట్లేదేంటి? ఇంత ఎక్కిస్తున్నా కూడా చావు. అరే, మనం అన్నీ కంప్లీట్ అవ్వాలంటే వీడిని మనం చంపాలి, కానీ వీడికి ఏం కావట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే మనమైతే కొంచెం కార్ని దూరంగా పెట్టి ఇక్కడి నుంచి ఏం తీసుకొని కొట్టాలి. నార్మల్గా గుద్దితే చావట్లేదు, కొంచెం స్పీడ్గా వచ్చి గుద్దుదాం, దెబ్బకి పోతాడు. అరే, ఏంట్రా ఈడు అమరుల్లా ఉన్నాడు, ఎంత కొట్టినా కూడా చావట్లేదు. ఎప్పుడు చూడరా, ఫుల్ స్పీడ్ ఇచ్చి ఎగరేసుకెళ్ళిపోతా. ఓకే, ఫైనలీ అయిపోయింది. వాడు తెచ్చే ఉంటాడు. ఇప్పుడు మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఓ, వీళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారు, కొంతమంది గన్స్ తో ఫైర్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే ఉన్నట్టుగా ఉన్నారు. మనమైతే ఇక్కడ మంచి ప్లేస్ లో కార్ అయితే ఆపాలి, ఎవరికి తెలియకుండా మంచి కవర్ ఉండాలి. ఇక్కడ వద్దు, దొరికేస్తామేమో. ఒక్కసారిగా చూసుకొని మనం గుద్దితే, అరే మిస్ అయిపోయాడు రా. కరెక్ట్గా గుద్దుదాం అనుకున్నా, మిస్ అయిపోయాడు. ఓ, వీళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారు. ఇలా అవ్వదు, పని ఇలా అవ్వదు. మనమైతే ఇక్కడ. ఓరి నాయనా, నువ్వేంట్రా సడన్ గా దూకేసావు? ఆగు.
గన్ను చేతిలో ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక్కొక్కడికి అటాక్ చేయి. ఇప్పుడు చూడు, నీ బదులు నేను కొడతాను. చూడా, రండ్రా తెలుసుకున్నావు. రే గుండు, నువ్వేంట్రా నన్ను కొట్టడానికి వస్తున్నావు? ఇదిగా 1 2 అబ్బా, నన్నే కొడతారు నువ్వు. అయిపోయా, తీసుకురా. ఎవ్వరా నన్ను కొట్టడానికి వస్తానరా? ఇది మళ్ళీ లేచాడు గుండుగాడు. గుండుగాడికి గుండు పగిలిపోయింది. ఇప్పుడు చూసావా, ధైర్యంగా ఉండాలబ్బే, భయపడితే పరవదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెనంని ఎదిరించడానికి వెళ్తున్నావంటే నీలో ధైర్యం ఉండాలి ముందు. ఓకే, ఇంకక్కడ ఒక్కడే ఉన్నాడు, వాడిని కూడా కొట్టేద్దాం. అరే చూసుకో. ఓకే, అరే నువ్వు కొడతావేంట్రా? నేను కొట్టాలనుకున్నట్లయితే నువ్వేంట్రా బాబు, అన్ని నువ్వే చేస్తున్నావు. ఇంకెందుకు, అప్గ్రేడ్ కూడా నువ్వే చెయ్యి. ఓకే, ఫైనల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేస్తాం. ఇంకెవరు లేనట్టుగా ఉన్నారే, అంతా క్లియరా? మొత్తం క్లియర్. ఒకసారి చెక్ చేయి. 1 మినిట్, ఇప్పుడు నీకు నేను అప్గ్రేడ్ అయిపోతున్నాను. ఒక్కసారిగా నేను ఇక్కడ చెక్ చేసి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసినట్లయితే అప్పుడు నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకొక శరీరాన్ని ఇస్తాను. అది స్పైడర్ వెనమ్ కి నీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎవరు లేరు, డన్. ఓయ్, ఏమైంది? ఊరి నాయనో, ఇది ఎక్కడి మాసరా మామా? అరే కానీ దీనికి పవర్స్, అరే దీనికి పవర్స్ లేనట్టుగా ఉన్నాయి అబ్బా. ఓన్లీ సూట్ మాత్రం వచ్చింది, పవర్స్ లేకపోతే చాలా కష్టం. ఓహో, ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేయాలనుకుంటా. అవును రబ్బే, దీనికంటే పెద్ద సూట్ వస్తుంది. ఈ ర్యాంప్ నువ్వు చేసావనుకో, ఆ పెద్ద సూట్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ స్పైడర్ వెనమ్ సూట్ తోనే ఆడిని అంతం చేయొచ్చు. తొందరగా చెయ్య. ఓకే ఓకే అన్న, ఇప్పుడు నేను చేస్తాను కదా, చూడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూసుకుని వెళ్ళాలి కొంచెం జాగ్రత్తగా. ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయాలంట. అరే ఇలాంటి ర్యాంప్ మనకు చాలా సింపుల్, కానీ ఏమాత్రం మిస్టేక్ చేసినా మనకైతే అప్గ్రేడ్ అయితే అస్సలు అవ్వదు. మళ్ళీ ఆ బుల్లి కింకర్లా మారిపోతానేమో. చూసుకొని చేయాలి మనమైతే, అస్సలు వెనకడికి వేయద్దు. ఏమాత్రమైనా స్కిడ్ అయినా, వామ్మో జస్ట్ మిస్ స్కిడ్ అయిపోయిండే. ఇక్కడి నుంచి దాని పైకి వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. చూసుకోదాను, మనకి ఇంకా ఛాన్స్ అయితే లేదు. మనం కనుక దీన్ని ఫెయిల్ అయినట్లయితే అవెంజర్స్నే కాదు, మన లాస్ సెంటర్స్నే కాపాడలేం. సమయానికి షిన్చాన్ గారు లేడు కాబట్టి కొంచెం హ్యాపీ అయ్యి, లేకపోతే షిన్చాన్ గారిని కూడా వెనం తినేసినట్లయితే వామ్మో ఇంకా ఘోరంగా బాధపడేవాడిని. కానీ ఎవరిని తినేసినా సరే అందరినీ కాపాడే బాధ్యత మనది. ఇప్పుడు అవెంజర్స్ని కూడా కాపాడాలి. ఓరి నాయన, ఇక్కడ చాలా క్యాజువల్స్ ఉన్నాయి, ఇవన్నీ తిరుగుతున్నాయి చూడండి పిల్లర్స్. ఈ పిల్లర్స్ కి తగలకుండా వెళ్ళాలి. ఇది ఇప్పుడు కిందకి వెళ్ళిన వెంటనే మనం పరిగెట్టాలి. కమాన్ 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 కమాన్, వచ్చేసాం. అరే అరే దొరికిపోయింది. ఓ నాయనో, అరే జస్ట్ మిస్, దొరికిపోయినబ్బా. అమ్మో ఇక్కడే ఉన్నది. వామ్మో ఇది ఎక్కడే ఉంది, కొంచెం ముందుకెళ్ళాలి. అమ్మో బాబోయ్, జస్ట్ మిస్. ఇంకా ఇది కిందకు వచ్చింది కాబట్టి పర్వాలేదు, ఇంకా సైడ్కి తోస్తే అయిపోయింది మన పని. ఓకే, పైకి వస్తున్నా. ఇప్పుడు చూడండి రా, వెనమ్ అంటే ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏం సూట్ వస్తుందా నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ సూట్ అయితే ఖతర్నాక్ ఉండబోతుందేమో. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఎందుకంటే వెనమ్ బ్లాక్ కలర్లో ఉంటాడు కాబట్టి మనకి అప్గ్రేడ్ అయ్యేది కూడా బ్లాకే కదా. వెనమ్ సూటే అంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు వెనమ్ కంటే పవర్ఫుల్ అంటే ఇంకెంత ఘోరమైన సూట్ వస్తుందో. మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేస్తున్న కొద్ది టాప్ సూట్స్ అనేవి అన్లాక్ అవుతాయి. ఓ జస్ట్ మిస్, వామ్మో జారిపోయిండేవాడిని. ఇప్పుడు మనం కరెక్ట్గా పైకి జంప్ చేయాలి. కమాన్, ఫైనలీ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి దీనిపైకి కూడా ఎక్కాలి. ఓ వెళ్ళవే, తొందరగా వెళ్ళు. సైడ్కి వెళ్ళిన వెంటనే నేను ఇక్కడి నుంచి దూరిపోతా. కమాన్ లెట్స్ గో. ఓకే, ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఈ స్లోప్స్ నుంచి ఎక్కాలి. ఇవి సైడ్కి వెళ్తుంటే జారిపోతున్నాయి, మనం చూసుకోవాలి. ఓ జస్ట్ మిస్. ఇప్పుడే అందిన ఇన్ఫర్మేషన్ రబ్బే ఏంటంటే, ఈ వెనమ్ ఉన్నాడు కదా, ఆడొచ్చేసి డౌన్ టౌన్ లో ఉండే అమాయక ప్రజల పైన అటాక్ చేస్తున్నాడు. నువ్వు తొందరగా ఇది కానియాలి, తొందరగా కానీ అప్గ్రేడ్ చేయాలి. కానీ చెప్తున్నాను, నువ్వు జారిపోయి కింద బై మిస్టేక్ పడినా కూడా మనకున్న ఒక్క ఛాన్స్ కూడా పోతుంది. చూసుకో, నా వల్ల అస్సలు కాదు, నాకు డ్రైవింగ్ రాదు. నువ్వే డ్రైవింగ్ బాగా చేసి ఇందులో గెలాలి. పోతే మాత్రం చెప్పాను కదా. అరే ఓకే అబ్బా, నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నట్లయితే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తోని కాన్సన్ట్రేషన్ పెట్టి నేను కంప్లీట్ చేస్తాను. 1 మినిట్, ఇదేంటబ్బా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నువ్వు తొందరగా వెళ్ళు. ఓ ఇదేదో స్లోప్లా ఉంది. ఇప్పుడైతే మన ఫ్రంట్ వీల్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి జాగ్రత్తగా, లేకపోతే సైడ్కి వెళ్తాం. కమాన్ వచ్చేసాం. ఇంకొంచెం ముందుకుంది, అవన్నీ తిరుగుతున్నాయి, వాటికి తగలకుండా మనం వెళ్ళాలి. మళ్ళీ ఫ్రంట్ వీల్ అయితే లిఫ్ట్ చేయాలి. కమాన్. ఓ లిఫ్ట్ అవ్వలేదు కానీ ఈసారి మనం ఛాన్స్ మిస్ చేయొద్దు. కరెక్ట్గా లిఫ్ట్ చేసుకొని కమాన్, ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఓ జస్ట్ మిస్, పడిపోయిండే వాడిని. ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేసి వెళ్దాం ముందుకి. జస్ట్ మిస్ మామో. అరే అబ్బియా, నీకు చెప్పడం మర్చిపోయాను రా. ఇప్పుడు నువ్వు ఈ ర్యాంప్ లో గనక ఫెయిల్ అయిపోయావు అనుకో, అప్పుడు నేను ఎవరో తినరో. ఓరెవరెవరో చూసుకో. అమ్మ బాబోయ్, నువ్వు పడిపోతే నేను తినేసి ఉండేవాడిరా. ఈ సూట్ లోనే మింగేసి నిన్ను ఇక్కడే ఉంచేసేవాడిని, నీకు విముక్తే ఉండేది కాదు. ఓరి నాయనా, నేను అవెంజర్స్ ని కాపాడడానికి ఇదంతా చేస్తుంటే నేను పడిపోతే నువ్వు నన్ను తినేస్తావేంట్రా బాబు. నన్ను మాత్రం ఏం చేయకు ప్లీజ్.
నేనేదో వాళ్ళు కాపాడడానికి ఇలా చేస్తున్నాను. సరే నాకు ఈ సూట్ వద్దు ఏమొద్దు, నేను ఆపేస్తా ఈ ర్యాంప్. ఒరే ఈ ర్యాంప్ నువ్వు ఆపేసినా ఈ ర్యాంప్ కంప్లీట్ చేయకపోయినా సూట్ అప్గ్రేడ్ చేయకపోయినా నేను తినేస్తాను రా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ర్యాంప్ కంప్లీట్ చేసి సూట్ అప్గ్రేడ్ చేసి వాళ్ళని కాపాడాలి. అప్పుడు మాత్రమే నువ్వు దీని నుంచి విముక్తి చెందగలవు, లేకపోతేనా మింగెత్తా. నువ్వేంట్రా నాయనా నాకు ఇలా తగిలావు? ఈ ట్విస్ట్ గురించి నాకు ముందు చెప్పలేదు, మరి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా? కానీ పర్వాలేదు, అవెంజర్స్ కోసం ఆ మాత్రం నేను చేస్తాను. సరే మనమైతే ర్యాంప్కి లాస్ట్కి అయితే వచ్చాం. అసలు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. చూసుకోదాను, అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడి నుంచి మనం ఇంకొక బండి అయితే తీసుకోవాలి. ఈ బండి తీసుకుందాం. ఇందాక నుంచి మనం ఈ కలరే తీసుకున్నాం కాబట్టి ఎల్లో తీసుకుందాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఈ కార్నర్ ఈ ఫ్రేమ్స్ పై నుంచి వెళ్ళాలనుకుంటా. మనం చూసుకొని వెళ్ళాలి, లేకపోతే జారి పడతాం. కమాన్, ఎక్కడ ఆగదు ధను, ఆగితే కింద పడతాం. కమాన్ 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 కమాన్. ఫైనలీ వచ్చేసాం. ఇంకా జారి ముందుకెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ కరెక్ట్గా బ్రేక్స్ అయితే ఉన్నాయి. మనం కరెక్ట్గా బైక్ మార్చాం. ఆ బైక్తో వెళ్ళినట్లయితే మాత్రం పడిపోయి ఉండేవాళ్ళం. ఓరి నాయనో, ఇవేవో చిన్న స్టార్స్లా ఉన్నాయి. ఈ కార్నర్స్ నుంచి ఒక్కొక్క సైడ్కి అయితే వెళ్ళాలి. ఏ సైడ్ ఏముందో కూడా అర్థం కావట్లేదే. ఓకే, ఈసారి చూసుకున్నట్లయితే మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితిలో దీన్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ సూట్ని కూడా అప్గ్రేడ్ చేయబోతున్నాం. అరే ధను కమాన్, ఆల్మోస్ట్ మనం అయితే చేసేస్తున్నాం. చెయ్యి లాస్ట్కి వచ్చేసాం. ఓకే 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 కమాన్. ఫైనల్లీ మనం అయితే ఆల్మోస్ట్ ఆఖరి ఘట్టం దగ్గరికి అయితే వచ్చేసాం. అరే ఇవేంటివి తిరుగుతున్నాయి? ఇదంతా సింపుల్ లానే ఉంది, బట్ మనం కొంచెం స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి, లేకపోతే కింద పడతాం. కమాన్. ఓకే, వచ్చేసాం లాస్ట్కి అయితే. ఇక్కడైతే కొత్త బైక్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనం అయితే ఇంకొక బైక్ అయితే తీసుకోవాలి. వెనమ్కి అప్గ్రేడ్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ అయితే తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మస్కులర్ వెనమ్ అయిపోవాలి. చాలా పవర్ఫుల్ ఉండాలి. దెబ్బకి వెనమ్ చూసి భయపడాలి, అట్టాగా ఉండాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చెట్టు దారిలో అడ్డంగా ఉంది, కానీ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే బెటర్, ఎందుకంటే ఇటు సైడ్ ఏం లేవు కాబట్టి. కానీ మిషన్ అయితే తిరుగుతుంది, దీనికి తగలకుండా వెళ్ళాలి. తగలద్దు కమాన్. ఫైనలీ క్రాస్ చేసాం. లాస్ట్కి వచ్చేసాం. అయిపోబోతుంది. మనం ఈ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి వెంటనే టాస్కులు కంప్లీట్ చేసి వెనమ్ సూట్ కింద అప్గ్రేడ్ చేసి అప్పుడు ఆ వెనమ్ గాన్ని తొక్కి చంపాలి. ఎందుకంటే ప్రెసెంట్ వచ్చేసి వెనమ్ గాన్ని మనం అంతం చేయాలంటే వాడికున్న పవర్ చాలా పవర్ఫుల్. చూసారా, అవెంజర్స్ ఎవరు కూడా వాడిని డిఫీట్ చేయలేకపోయారు. వాడికున్న పవర్ కంటే మన దగ్గర ఉన్న పవర్ రెట్టింపు అవుతుంది అనమాట. వాడికున్న సేమ్ పవర్సే మనకు కూడా వస్తాయి. అరే స్పైడర్ మ్యాన్ ముందే దీన్ని అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది. స్పైడర్ మ్యాన్ మళ్ళీ వెనమ్ రాడు అనుకొని ఇంకా అప్గ్రేడ్ చేయకుండా వదిలేశాడు. వాడు సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఇలా ఒక్కొక్కడికి చూపించాడు. ఇప్పుడు మనం కూడా చూపిద్దాంలేండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇవైతే కిందకి పైకి వస్తున్నాయి. నన్ను మాత్రం అడ్డుకున్నారంటే అస్సలు బాగోదు. నా ప్రాణాలు పోతే వీడు మళ్ళీ నన్ను మింగేస్తాడు. మై గాడ్. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట. ఇవన్నీ ఎక్కించుకుంటూ వెళ్ళాలి. కింద స్టెప్స్ అయితే ఉన్నాయి, అదిగోండి లాస్ట్ అయితే కనబడుతుంది మనకి. చివరికి మనం చేరుకున్నాం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏ సూట్ కింద అప్గ్రేడ్ అవుతుందో. ఈ సూట్ అయితే చూడడానికి బాగానే ఉంది. సగం వెనమ్ కింద, సగం స్పైడర్ మ్యాన్ కింద అప్గ్రేడ్ అయ్యింది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఓకే ధను, ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే డైరెక్ట్గా టార్గెట్లో పడతాం. అప్పుడు మనదైతే కంప్లీట్ అయిపోతుంది. వెంటనే సూట్ కూడా అప్గ్రేడ్ అయిపోతుంది. కమాన్ లాస్ట్కి. వామ్మో, ఇక్కడ మాత్రం మనం పప్పులో కాలేయకూడదు. లాస్ట్కి వచ్చినప్పుడే పోతుందేమో, మళ్ళీ పోతే మన ప్రాణాలే పోతాయి. ఓకే కమాన్. ఫైనల్లీ మనం అప్గ్రేడ్ అరే ఏంటిది అప్గ్రేడ్ అవ్వలేదు? మనం వచ్చేసాం కదా, ఫినిష్ ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ఫినిష్ లైన్ నుంచి స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్ళి జంప్ చేయి, అప్పుడు మారుతావు. అవునా? ఇదిగో చూడు. అరే ఏమైంది? ఏం కాలే. అరే ఎక్కడికి వచ్చానరా నేను? ఊరి నాయన, ఇదేంటిది? మొత్తం రెడ్ కలర్ లో మారిపోయాను. చాలా డేంజరస్ గా ఉందా ఇది? చూడ్డానికి భయంకరంగా ఉంది. మిస్టర్, ఇప్పుడు నీకు పవర్స్ వచ్చాయి, కానీ ఈ పవర్స్ వచ్చేసి నువ్వైతే అస్సలు వాడలేవు. ఒకవేళ వాడినా కూడా వెనమ్ ని నువ్వు ఎదిరించలేవు, ఎందుకంటే వెనమ్ దగ్గర ఉన్న పవర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. 1 మినిట్. ఇప్పుడు నీకు నెక్స్ట్ వచ్చే సూట్ వచ్చేసి అల్టిమేట్ వెనమ్ అవబోతుంది. కానీ ఆ సూట్ రావాలంటే లోపల ఒక టాస్క్ చేయాలి, అది కూడా ఈ శక్తులు ఉపయోగించుకొని. ఇప్పుడు నీకున్న శక్తి ద్వారా నువ్వు ఏ మనిషిలాగైనా మారచ్చు. నీకున్న శక్తిని వాడుకొని ఇక్కడ కనబడుతున్న పోలీసులందరినీ దాటుకొని ఒక మనిషి రూపంలోనే లోపలికెళ్ళి లోపలున్న వాల్ట్ లో నీ యొక్క అప్గ్రేడ్ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ నువ్వు టచ్ చేసినట్లయితే అప్పుడు నువ్వు స్పైడర్ వెనమ్ లా మారుతావు, కానీ మనిషిలాగా వెళ్ళాలి.
చూసుకో. అర్థమైపోయింది, ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ ఈవిడ ఒక్కదాయే ఉంది కాబట్టి మనకైతే టార్గెట్ వచ్చేసి ఈమె. మనం ఇప్పుడు ఈమెలా మారబోతున్నాం. మనకున్న స్కిల్స్ అయితే వాడాలి. దీంట్లో పవర్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, మనమైతే చూసారా కింద జల్లా మారిపోయాం. ఇప్పుడు ఈ పవర్ని వాడుకొని మనం ఎవరికి కనబడకుండా అక్కడికి వెళ్ళాలి. ఓకే, మనమైతే గాల్లో కలిసిపోయాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆవిడ పక్కన ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా ఆవిడ పైన అటాక్ చేయాలి. అలా అని ఆవిడని చంపేయము. ఆవిడని వచ్చేసి మనమైతే మన ఆధీనంలోకి తెచ్చుకొని ఆవిడలోకి మనమైతే వెళ్ళి మనం లోపల ఉన్న అప్గ్రేడ్ కాయిన్ ని టచ్ చేయబోతున్నాం. ఎందుకంటే మనకు రూల్ ప్రకారంగా మనిషిలా వెళ్ళాలి కదా. సో మనిషిలా వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఎవరికి వీళ్ళైతే లోపలికి అనుమతి ఇవ్వరు, పోలీసులకైతే ఇస్తారు కదా. ఈవిడ ఒంటరిగా ఉంది కాబట్టి వీడెవడో ఎక్కడున్నాడు, రేయ్ ఇక్కడి నుంచి పోరా నువ్వు. ఎవరు లేనప్పుడు చూసుకొని మనమైతే కరెక్ట్గా మన ఊబిలోకి లాగేసి అప్పుడు మనం ఆ వీళ్ళ మారిపోయి మన ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, చుట్టుపక్కల ఎవరు లేరు, ఇదే మంచి సమయం. 3, 2, 1. ఓ లాగేసుకున్నాం. ఫైనల్లీ వచ్చేసింది. ఇప్పుడు ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు మనమైతే ఆ వెళ్ళలోకి దూరిపోయాం కాబట్టి వెళ్ళబోతున్నాం. ఓ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. మన గొంతుని కూడా మార్చి మనం ఆ వీళ్ళ మాట్లాడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా పోలీసే కాబట్టి లోపలికి వెళ్ళొచ్చు మన అప్గ్రేడ్ కాయిన్ దగ్గరికి. ఓకే, వెళ్దాం మనం. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు లోపలికి వెళ్ళకూడదు. లోపలికి ఎందుకు వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? ఫస్ట్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ దగ్గర నుంచి ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లోపలికి రమ్మని, అందుకే అర్జెంట్గా వెళ్తున్నాను. మీకు ఏమన్నా అభ్యంతరమా? 1 minute, నేను వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, ఏదో ఇంపార్టెంట్ విషయం అంట. అది కాదు మేడం, బట్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఇన్ఫర్మేషన్ రాకుండా వెళ్ళకూడదు. సరే, మేము డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడతాం. ఓకే, వాళ్ళతో మాట్లాడండి, ఓకేనా? పైగా పోలీసులను ఆపుతారేంటి, బ్రెయిన్ లేదా మీకు? ఓకే, ఫైనల్లీ మనం వచ్చేసాం అనమాట. మన గొంతు ఎలాగుంది? సూపర్గా ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నారు? హే హ్యాండ్సమ్, ఎలా ఉన్నారు? నాకు లోపల నుంచి ఒక ఇంపార్టెంట్ పని పడింది, అర్జెంట్గా నేను లోపలికి వెళ్ళాలి. మేడం, బట్ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు లోపలికి పంపించడానికి. అరే, నేను అడుగుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ అంటున్నా చూడు. అరే, అలా అయితే ఎలా? సరే, ఈరోజు సాయంత్రం మనిద్దరం డేట్కి వెళ్దాం, ఓకేనా? మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నువ్వే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే అందంగా ఉంటావు. అది తప్పకుండా, మనమైతే వెళ్దాం. ఇక మీరు లోపలికి వెళ్ళొచ్చు మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సాయంత్రం కలుద్దాం. ఫైనల్లీ మనమైతే ఒకరిని బురుడే కొట్టించాం. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. హే హ్యాండ్సమ్, ఎలా ఉన్నావు? అర్జెంటుగా నేను వాటిలోకి వెళ్ళి ఒక చిన్న పని చేయాలి. అర్జెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లోపలికి ఎవరిని పంపించట్లేదు, మీరు ఇలా రాకూడదు. అరే, నేను నీకోసమే వచ్చాను. సాయంత్రం మనిద్దరం డేట్కి వెళ్దాం, ఓకేనా? ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇక్కడ అందరిలోనే నువ్వే చాలా బాగుంటావు, అది చెప్పడానికే వచ్చాను. చిన్న పని ఉంది, ఒకసారి వెళ్ళొస్తా కదా. అయ్యో, మీరు వెళ్ళొచ్చు, నేను ఊరికినే అన్నాను. మీలాంటి అందమైన అమ్మాయి ఇచ్చినా కూడా నేను వద్దంటారా చెప్పండి. సరే, మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. మళ్ళీ ఎవరైనా చూస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? వెళ్ళండి మేడం. ఇంత సింపుల్ గా బురుడే కొట్టచ్చా? అమ్మాయి అయితే చాలు, అందరినీ బురుడే కొట్టచ్చు. అరే, ఇదే ఉంది, ఇదే అనుకుంటా మనకు కావాల్సిన కాయిన్. దీన్ని ముడితే అప్గ్రేడ్ అవుతామేమో. వావ్! అరే, ఏమైంది? నాకు కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయి. ఏం జరిగింది? హే, ఎవరు మీరు? ఏమైంది? ఏం కావాలి? మేడం, డేట్ కి వెళ్దాం అన్నారు. అరే, నీతో కూడానా? నాతో కూడా వెళ్దాం అన్నారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? నేను డేట్ కి రావడమా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఊరుకుంటే రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. అరే, ఇందాక నుంచి నాకు నవ్వు వస్తూనే ఉందబ్బా. అరే యార్, చివరికి ఇలా జరిగింది. వాళ్ళిద్దరిని భలే బురుడి కొట్టించాం, చివరికి చెంప దెబ్బలు తిన్నారు. ఓకే, అరే ఎక్కడికి వెళ్తున్నా నేను? హే, నేను ఎక్కడికి వెళ్తున్నాను? సూట్ మారింది నాది. అది కూడా స్పైడర్ వెనంలో మారిపోయాను. ఇంకేముందిరా, వెళ్ళి మనం డైరెక్ట్ గా వెనంతో ఫైట్ చేయడమే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను చెప్పేది కరెక్ట్ గా విను. 6 హ్యాండ్ స్పైడర్ వెనం లా నువ్వు మారబోతున్నావు. అది ఎలా మారాలంటే ఇక్కడున్న టాస్క్ ని కంప్లీట్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ స్పైడర్ వెనం లా మారిపోయావు, కానీ నీకు ఆ శక్తులు రాలేదు. వెనం దగ్గర ఉన్న శక్తులు రావాలంటే ఈ పైన బాల్స్ వచ్చేసి నువ్వు కరెక్ట్ గా చూసుకొని కొట్టాలి. ఈ బాల్స్ ని కరెక్ట్ గా కొట్టినట్లయితే ఇవి మెల్లగా కింద నుంచి దొర్లుకుంటూ వెళ్ళి ఆ ఫ్యాన్ కి తగులుతాయి. ఈ ఫ్యాన్ కి తగిలినవి నేరుగా వీటికి తగిలి ఇవన్నీ నేల మీద పడాలి. ఇవన్నీ నేల మీద టచ్ అయితేనే నువ్వు దీన్ని పాస్ అయినట్టు. ఇది చాలా కష్టమైంది. ఒకవేళ నువ్వు దీన్ని పాస్
అయితేనే 6 హ్యాండ్ స్పైడర్ వెనం నీ సూట్ నీకు సొంతం అవుతుంది. ఎల్లు తొందరగా పని కానివ్వు. ఓరి నాయన దీంట్లో ఇంత మతలబు ఉందా? ఓ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. ఇదేంటి బాల్, ఇదంతా కొత్త కాన్సెప్ట్ లా ఉంది. నేను ఎప్పుడు ఆడలేదు ఇలాంటివి. కింద బాల్ వెళ్ళడం ఏంటి, ఆ బాల్ తగిలి డైరెక్ట్ గా దానికి. అరే యార్ మిస్ అయిపోయింది. ఇక్కడ కొన్ని బాల్సే ఉన్నాయి, ఒకళ్ళు టచ్ అయ్యి కింద అన్ని పడకపోతే మళ్ళీ ఓ గోల్ సూపర్. అరే 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 మొత్తం ఆల్మోస్ట్ మనం కొట్టేసామే, ఫుల్ కవర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పంపిద్దాం ఆగండి. ఇవన్నీ వెళ్ళి డైరెక్ట్గా అక్కడైతే తగలాలి. అంటే మనం బౌలింగ్ హ్యాండ్తో ఆడతాం, బట్ ఇక్కడ గన్తో ఆడాలి. వావ్ ఇదేదో బాగుంది, మళ్ళీ చూద్దాం. ఓకే వెళ్ళి కరెక్ట్గా తగలాలమ్మా. అరే మిస్ అయిపోయిందే. 1 కాదు 2 కాదు మొత్తం 3 వదులుదాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ 3 ఏదో ఒకటి వెళ్ళి వాటికి తగులుతుంది. ఖచ్చితంగా అప్పుడు అవి కింద పడతాయి. ఓకే అమ్మా వెళ్ళి తగులు, అన్ని కింద పడాలి. లెట్స్ గో. అరే మిస్ అవుతున్నాయి. అరే తగులు తగులు. అరే తగలట్లేదు అబ్బా, మిస్ అయ్యాయి అన్ని. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, ఇవన్నీ మనం ట్రై చేయాలి. ఇది గనక మనం కంప్లీట్ చేయకపోతే మనకు వచ్చేసి వెనం పవర్స్ రావు. ఆ వెనంని డిఫీట్ చేయాలంటే ఆ 6 హ్యాండ్ స్పైడర్ మ్యాన్, అదే ఆ స్పైడర్ వెనం సూట్ని మనం అప్గ్రేడ్ చేయాలి. స్పైడర్ వెనం సూటు, అది కూడా 6 హ్యాండ్సా? ఫస్ట్ టైం వింటున్నానబ్బా. ఆ సూట్ మరి ఇంకెంత పవర్ఫుల్ ఉంటుందో. ఓ నాయన చాలా డేంజర్ అనుకుంటా. అరే బాల్స్ అన్నీ అవుతున్నాయి కానీ ఇది పడట్లేదే. మనం ట్రై చేద్దాం, ట్రై చేస్తూనే ఉందాం. అన్నీ కొడదాం ఖచ్చితంగా ఇవి వెళ్తాయి. వెళ్ళి ఖచ్చితంగా తగులుతాయి. వెళ్ళి తగలమ్మా తగులు. మిస్ అయిపోయి ఓహో ఫైనల్లీ మనమైతే కొన్ని కిందనున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా 2 ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తే అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి రా, ఖచ్చితంగా తగులుతాయి. బాల్స్ అనేవి వెళ్తున్నాయి. అరే మిస్ అవుతున్నాయి, చూసుకో కరెక్ట్గా వెళ్ళాలి. ఒక్క బాల్ అయినా తగలాలి. తగులు 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 తగులు. అరే మిస్ అవుతున్నాయి అంటే వెళ్ళి తగులు. ఇది కూడా మిస్ అయిపోయింది. ఈసారి మనమైతే ఛాన్స్ ఇవ్వద్దు, ఖచ్చితంగా కొడదాం. ఇప్పుడు చూడండి రా, వెళ్ళి అన్నీ పడిపోతాయి. అన్నీ వదిలేసాం మనం. ఇంకా 3 అయితే ఉన్నట్టుగా ఉన్నాయి పైన. ఇవైతే ఖచ్చితంగా తగులుతాయని నమ్ముతున్నాను. ప్లీజ్ నువ్వైనా తగలవే. నువ్వు ఒక్కదానివైనా తగలాలి. వెళ్ళు. అరే ఇదేంటి వెనక్కి వస్తుంది? వెళ్ళు ముందుకెళ్ళు. వెనక్కి రాకూడదు, ముందుకు వెళ్ళు. నేనైతే గంత కొట్టాను. ఈసారి వెళ్ళి. అరే మళ్ళీ ఇది ఇక్కడికే వచ్చింది. వెళ్ళవే. నువ్వు వెళ్ళి తగలాలి, మనకి ఛాన్స్ లేదు. నువ్వు ఒక్కదానివే ఉన్నావే. వెళ్ళు. ఇంకా పైన 3 ఉన్నాయి, కానీ తగిలితేనే మనకి తగలేదులేండి. ఈ ఉన్న 3ని కూడా మనమైతే యూజ్ చేసాం. ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి మిస్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకోటి అరే అయితే ఇప్పుడు మనకి సూట్ అరే ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బాల్ ఉంది, ఇక్కడ ఒక బాల్ ఉంది. 2 బాల్స్ ఉన్నాయి. మనం ట్రై చేద్దాం ఆగండి. 3 అరే ఈ బాల్ టచ్ చేస్తే ఏంటి మొత్తం ఇన్ని బాల్స్ వచ్చాయి? ఇది ఎక్కడి మాసరా మావా, మన కోసమే ఉన్నట్టుగా ఉంది. ఈ బాల్ నేను చూసుకోలేదు అసలు. ఒక్క బాల్ టచ్ చేస్తే అన్ని బాల్స్ వచ్చాయి. ఓహో ఏ ఫైనల్లీ మనం వచ్చేసి అన్నిటినీ కూల్ చేసాం. అంటే టాస్క్ కంప్లీటా? అరే ఏమైంది? ఓ మై గాడ్. ఓహో ఏంట్రా, నేనైతే స్పైడర్ వెనంలా మారిపోయానా ఏంటి? కానీ లావుగా లేనేంటి? కానీ నాకు 6 చేతులు ఉన్నాయా? ఓరి నాయన ఇదే అనుకుంటా 6 హ్యాండ్ స్పైడర్ వెనం సూట్. మనకైతే వెనం కొన్న శక్తులు అయితే వచ్చేసాయి. ఓ ఇప్పుడు రారా వెనంగా, నువ్వా నేనా తేల్చుకుందాం. ఇప్పుడు ఆట మామూలుగా ఉండదు. ఒక్కసారి ఆగండి, ఈ సూట్ని మనం చూడాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నాను ఇలాంటి సూట్ని. 6 చేతులు ఉన్నాయి రా బాబు దీనికి. అరే నిలబడవే ఇక్కడ నువ్వు. అరే కరెక్ట్గా నిలబడు. ఎస్ అది లెక్క. ఇప్పుడు ఓరి నాయన దీనికైతే వెనం కళ్ళు ఉన్నాయి చూడండి. అద్భుతంగా ఉంది సూట్ అయితే. ఇప్పుడు డైరెక్ట్గా వెనం గాడికి వెళ్ళి మనం అటాక్ చేయడమే. అటాక్ చేసి మన అవెంజర్స్ అందరినీ బ్యాక్కి తీసుకొని రావడమే. రే వెనం వచ్చేసాను రా. ఇప్పుడు నువ్వా నేనా తేలిపోవాల్సిందే. ఎక్కడున్నారా? బయటికి రా. భయపడుతున్నావా? ఈసారి నిన్ను వదిలేయడానికి నేనేమో స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావా? ద స్పైడర్ వెనం ని రా. నేనైతే నిన్ను ఎముకలు విరగొట్టేలా కొడతా. ఎక్కడున్నావు ఇంతకీ? ఎక్కడ దాగున్నాడు వీడు? భయపడ్డా? స్పైడర్ మ్యాన్ మళ్ళీ ఎలా వచ్చావు? అరే వీడేంటి వింతగా ఉన్నాడు? స్పైడర్ మ్యాన్ నువ్వేంటి వింతగా ఉన్నావు? ఏంటి ఇంత గట్టిగా కొడుతున్నావు? ఎక్కడ నీకు శక్తి వచ్చింది? ఇప్పుడు అయిపోయావు నువ్వు. నిన్ను మింగేస్తా. విడిచిపెట్టు. అరే విడిచిపెట్టురా. ఏంట్రా ఈ శక్తి ఎక్కడుంది? నేను తప్పించుకోలేకపోతున్నాను. ఏంటిది? చూడ్డానికి నా మొహంలో ఉంది. నీ పేరేంటి? రే వెనంగా, నీకు అడ్రస్ చెప్పడానికి రాలేదురా, నిన్ను మింగడానికి వచ్చాను. మా వాళ్ళు తింటావరా? నిన్ను తింటే మా వాళ్ళందరూ వెనక్కి వస్తారు. నేను నార్మల్ స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నాడేమో. ద స్పైడర్ వెనం నిరా. అరే ఇప్పుడు నేను మింగేశాను కానీ అరే ఏమైంది? ఓహో వచ్చేసారా మిత్రులారా? ఓ మై గాడ్ ఫైనల్లీ హల్క్ మామా, ఐరన్ మ్యాన్ మామా, స్పైడర్ మ్యాన్ ఇంకా ఫ్లాష్. ఎలా ఉంది మన సూట్? అరే ధను నా ఫ్రెండ్ అదరగొట్టేసావురా. ఏం కొట్టావు తెలుసా వాడిని? వాడికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇంత స్పీడ్ గా చంపేసావేంట్రా వాడిని? హైలైట్.
ఇంకా ఈ సూట్ అయితే మాత్రం సూపర్ ఉంది, నాకు ఇచ్చేసే. ధను సూపర్ మా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ఓకే ఓకే గైస్, కానీ స్పైడర్ మ్యాన్ ఏమంటున్నావు? ఈ సూట్ నీకు ఇవ్వమంటున్నావా? కష్టపడి సూట్ ని నేను అప్గ్రేడ్ చేసుకున్నారా బాబు? నీకు ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ సూట్ ఉంది కదా. అవెంజర్స్ అందరికంటే పవర్ఫుల్ సూట్ మన దగ్గరే ఉంది ఇప్పుడు, అది కూడా స్పైడర్ వెనమ్ సూట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి సూట్లు మనం చాలా 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 కలెక్ట్ చేయాలి బాబు.